హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. ఈరోజు మనము క్లాస్ 9లో ఎక్సర్సైజ్ 9.3 అంటే సర్కిల్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసి ఆర్ ద 3 points ఆన్ ఏ సర్కిల్. ఏబిసి ఆన్ 3 points ఆన్ ఏ సర్కిల్. ఏబిసి అనేది సర్కిల్ పైన పాయింట్స్, సెంటర్ ఓ అని ఇచ్చారు. సో యాంగిల్ BOC 30 degrees, యాంగిల్ AOB 60 అని ఇచ్చారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఈ D అనే పాయింట్ ఈ సర్కిల్ మీద ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ADC. సో మనం రాసుకున్నాం. గివెన్ మనకి ఏమి ఇచ్చారు? BOC 30, AOB 60. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్ ఇది అంటే యాంగిల్ ADC మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి థీరం 9.7 ప్రకారంగా ఏం తెలుసు? సో మనకి ఇక్కడ యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆర్క్ అట్ ద సెంటర్ ఈస్ డబల్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ యాజ్ ద థీరం 9.7. అంటే ఏంటి? ఇక్కడ ABC అనేది ఇక్కడ ఆర్క్, ABC అనేది ఆర్క్. ఇక్కడ మనకి సెంటర్లో ఏం యాంగిల్ ఫౌండ్ అవుతుంది? 60 + 30 ఈజ్ ఈక్వల్స్ టు 90. సో సెంటర్లో మనకి 90 degrees యాంగిల్ ఫామ్ అవుతుంది. మనకేం చెప్తుంది ఆ థీరం ప్రకారంగా? సెంటర్లో 90 degrees ఫామ్ అవుతుంది, ఆర్క్ దగ్గర నుంచి సెంటర్లో 90 degrees ఫామ్ అవుతుంది అని అంటే రిమైనింగ్ పార్ట్లో ఎక్కడైనా కానీ మనకి ఈ ఫార్మ్ అయ్యే యాంగిల్కి దీనికి హాఫ్ ఉంటుంది. ఈ ఫార్మ్ అయ్యే యాంగిల్లో 90 అయితే ఇక్కడ ఫార్మ్ అయ్యే యాంగిల్ 45, ఇక్కడ 180 అయితే ఇక్కడ 90. సో యాంగిల్ ADC ఏమవుతుంది? యాజ్ పర్ థీరం 9.7 థీరం ఏమి? So the angle subtended by an arc at the center is double the angle subtended by it at any point on the remaining part of the circle. So ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్, సెంటర్లో ఫామ్ అయ్యే యాంగిల్, ఇక్కడ ఆర్క్ దగ్గర ఇక్కడ ABC అనేది ఒక ఆర్క్. ఈ సర్కిల్లో ఫార్మ్ అయ్యే యాంగిల్, సెంటర్లో ఫామ్ అయ్యే యాంగిల్ ఏ పార్ట్ అయినా, ఏ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్, ఏ పార్ట్ సర్కిల్ అయినా కానీ మనకు డబల్ ఉంటుంది. ఇక్కడ డబల్ ఉంది అంటే ఇక్కడ 90 ఉంది అని అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత ఉంటుంది? 45 ఉంటుంది. సో యాజ్ పర్ ద థీరం 9.7 యాంగిల్ ADC ఈజ్ ఈక్వల్స్ టు 90 by 2. 90 by 2 అంటే 45. ఎందుకు ఇక్కడ 90 వచ్చింది? 60 + 30 ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ అట్ ద పాయింట్ ఆన్ ద మైనర్ ఆర్క్ అండ్ ఆల్సో అట్ ఏ పాయింట్ ఆన్ ద మేజర్ ఆర్క్. సో మనకి ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ సర్కిల్ ఇచ్చారు. ద కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్. ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్ ఇలా ఓ పెట్టుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత రేడియస్ ఉంటుంది? సపోజ్ ఇది 3 ఉందంటే సో కార్డ్ యొక్క లెంత్ కూడా 3 ఉండాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ 3 ఉంటే కార్డ్ యొక్క లెంత్ కూడా మనకి 3 ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఫైండ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ అట్ ఏ పాయింట్ ఆన్ ద మైనర్ ఆర్క్. మైనర్ ఆర్క్ అంటే ఏంటి? దిస్ ఈజ్ మైనర్ ఆర్క్. చిన్నగా ఉండేది మైనర్ ఆర్క్, పెద్దగా ఉండేదని మేజర్ ఆర్క్ అని అంటాం. సో దిస్ ఈజ్ అ మేజర్ ఆర్క్, దిస్ ఈజ్ అ మైనర్. మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అవుతుందని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ దిస్ యాంగిల్, ఈ యాంగిల్ ఎంత ఉంది అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ యాంగిల్. సో దీన్ని మనం లెట్స్ సే దిస్ P అనుకుందాం. సో నెక్స్ట్ మేజర్ ఆర్క్లో మనకి ఇక్కడ ఎంత యాంగిల్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని Q అనుకుందాం. సో మన మేజర్ ఆర్క్కి ఇలా వేసుకుందాం. సో ఇక్కడ మనకి APB, యాంగిల్ APB ఈజ్ మైనర్, యాంగిల్ AQB is major.
ఇక్కడ ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది, పి అండ్ క్యూ యాంగిల్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ చేసాం. సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్? కన్స్ట్రక్షన్ ఏంటి అంటే జాయిన్ OA and join OB. So join OA and join OB. So మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? దిస్ ఈజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ AOB. ట్రయాంగిల్ AOB ఈజ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఏమవుతుంది? ట్రయాంగిల్ AOB. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది కూడా అంతే. సో యాంగిల్స్ ఇన్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. సో ఇది 60 ఉంటుంది, ఇది 60 ఉంటుంది, ఇది కూడా 60 ఉంటుంది. ఇక్కడ సో థీరం 9.7 ప్రకారంగా మనకి ఏం తెలుసు? ఆర్క్ కి ఆపోజిట్ కూడా ద యాంగిల్ సబ్స్టెండెడ్ బై దన్ ఆర్క్ అట్ ద సెంటర్. అంటే మనకి ఆర్క్ దగ్గర ఉన్న ఫామ్ అవుతున్న యాంగిల్స్, అంటే సెంటర్ దగ్గర ఫామ్ అవుతున్న యాంగిల్ మనకి ఆల్వేస్ డబల్ ఉంటుంది. దేనికి? రిమైనింగ్ పార్ట్లో మనకి ఎక్కడైనా కానీ ఆ యాంగిల్ ఫామ్ అవుతుంది అంటే ఆ యాంగిల్ కన్నా సెంటర్ ఫామ్ అవుతున్న యాంగిల్ ఎప్పుడు డబల్ ఉంటుంది. సో ఆర్క్ దగ్గర మనకి ఏదైనా సెంటర్ దగ్గర మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది అని అంటే ఈ యాంగిల్ ఎప్పుడు డబల్ ఉంటుంది. ఏ దానికి డబల్ ఉంటుంది? ఏదైనా కానీ యాంగిల్ మనకి సర్కిల్లో ఫామ్ అవుతుంది అంటే అది డబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి యాంగిల్ AOB 60 వచ్చింది అంటే థీరం 9.7 ప్రకారంగా యాంగిల్ AQB 60/2 అంటే 30 అవుతుంది. సో ద యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees because it is a equilateral triangle. సో థీరం ప్రకారంగా బై థీరం 9.7 ఈ యాంగిల్ AOB 60 అయితే యాంగిల్ AQB ఏమవుతుంది? యాంగిల్ AQB ఈజ్ ఈక్వల్స్ టు 60/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30. దిస్ ఈజ్ మేజర్ ఆర్క్. ఎందుకు మేజర్ ఆర్క్ అని అంటున్నాను? సో దిస్ ఈజ్ APB అనేది చిన్నగా ఉంది. సో దట్ ఈజ్ మైనర్ ఆర్క్. AQB ఈజ్ అ మేజర్ ఆర్క్. సో AQB మనకి మేజర్ ఆర్క్ 30 degrees వచ్చింది. సో మనము మైనర్ ఆర్క్ అని ఫైండ్ అవుట్ చేయాలి. సో మైనర్ ఆర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మైనర్ ఆర్క్కి యాంగిల్ APB ఎలా వస్తుంది? రిఫ్లెక్స్ యాంగిల్ మైనస్ ఈ యాంగిల్ AOB by 2. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంట? 360 minus 60/2. 360 minus 60 is 300. 300/2 ఎంత? 150. సో యాంగిల్ APB is 150 degrees అంటే మైనర్ ఆర్క్. సో మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే మనకి మేజర్ ఆర్క్ ఎప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తుంది. థీరం 9.7 ప్రకారంగా ఇక్కడ 60 అంటే డబల్ ఉంటే ఇక్కడ హాఫ్ అవుతుంది. బట్ మైనర్ ఆర్క్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ నుంచి ఈ యాంగిల్ని సబ్స్ట్రాక్ట్ చేసి డివైడ్ చేయాలి. రిఫ్లెక్స్ యాంగిల్ ఎప్పుడు కూడా 360 ఉంటుంది. రిఫ్లెక్స్ యాంగిల్ మైనస్ దిస్ యాంగిల్ డివైడెడ్ బై 2. మేజర్ ఆర్క్ యాజ్ పర్ ద థీరం 9.7.